అందులో మా తాత సర్వే నెంబర్ భూమి ఇచ్చినారు. దాంట్లో మేము పని చేసుకొని దాంట్లో మేము పని చేసుకొని పోతుంటే అక్కడ ఉండే రైతులు మీకు ఏం సంబంధం రా అని చెప్పి మమ్మల్ని అడ్డుకుంటున్నారు. దానికని ఎంఆర్ఓ ఆఫీస్లోకి అర్జీ ఇచ్చుకున్నాము. అర్జీ ఇచ్చుకొని వచ్చి మళ్ళా అర్జీ తీసుకొని వాళ్ళు ఓకే అన్నారు. ఆడ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినంటే వాళ్ళకు కూడా సాల్వ్ అయిపోయింది. సాల్వ్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ మేము జేసీబీ తీసుకొని మళ్ళీ పోతుంటే టీడీపీ మాజీ కన్వీనరు అతని అనుచరులు మా అనుచరులు వచ్చి కులాయి రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రవీందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి అతను వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపితే ఎవరు దిక్కు, అట్లా మాదిగలంజ ఉండాలారా, మీకు మీ మొగునికి చెప్పినా మాదినా కొడుకుకి మళ్ళీ మీరు మాదిగలంజ కూడా మీరన్నా మీ మొగులకు చెప్పాలి కదా, మీరు మళ్ళీ ఎగదోసుకొని వచ్చినారు, మీ మొగులు చచ్చిపోతే మీకు ఎవరు దిక్కు అని చెప్పి ఆడవాళ్ళని కూడా దూషించి మాట్లాడుతున్నారు సార్. అతను శ్రీనివాసులు రెడ్డి అని అతను చాలా మా మీద చంపేదానికి కూడా వెనుకాడలేదు సార్, అంత ఇదిగా వస్తున్నాడు. అందుకోసమని మా ప్రాణానికి హామీ ఇవ్వాలని చెప్పి ఎస్పీ దగ్గరికి వచ్చినాము. ఆడ కంప్లైంట్ మామూలుగా అర్జీ ఇచ్చినాం సార్. మేము ఎట్లా తిరిగి మీరు వాళ్ళు కలిసి మీడియా వచ్చి మాకు న్యాయం చేయండి. మమ్మల్ని అయితే భూమిలోకి అడ్రస్ వాళ్ళు రానిచ్చేదేటిగా లేరు. నిన్న కూడా పోయినంటే వాళ్ళు ఊరంతా వచ్చి మా మీద భూమి మాదే సార్. మా తాత పేరున గంగన్న పేరున ఉన్నారు సార్. మా తాత పేరున సాగు పర్మిషన్ మాకు 1978లోనే ఇచ్చినారు. కానీ ఇప్పుడు మాకు వాళ్ళు రావద్దండి, మీరు అవసరం లేదు, మీరు మాదిగోళ్ళు వద్దు మా రెడ్ల సందికి అనే పట్టి తప్పితే ఏరేది లేదు సార్. వాళ్ళు మాదిగోళ్ళు మా వాళ్ళ సందికి పోకూడదంట. మేము మాదిగోళ్ళుగా పుట్టిండేది మేము. చాలా అన్యాయం మాకు. మాదిగోళ్ళం అయితే మేమేం చేసినాం సార్, తప్పేమని చేసినాము. వాళ్ళ భూమిలోకి మా భూమిలోకి పోయినా కూడా మమ్మల్ని దుజించి మాట్లాడి మాదిగనా కొడుకులారా మీరు అట్లా ఇది ఇట్లా అని చెప్పి మమ్మల్ని రానికుండా పోలీస్ స్టేషన్కి పోయినా కూడా కేసు కూడా తీసుకోలేదు సార్. వాళ్ళకి వెంకటరమణ రెడ్డి మాజీ కన్వీనరు ఆయనకి ఏం చెప్పినాడేమో ఆ కంట్లో నీళ్ళు ఈ కంట్లో పంపిస్తున్నారు సార్. మాకైతే పోలీసు వాళ్ళు కూడా మాకు కంప్లైంట్ కూడా తీసుకోలేదు సార్. వెంకటరమణ రెడ్డి వాళ్ళకి ఏమన్నా ఇచ్చినాడో లేదంటే ఏం చేసినారు సార్. ఆయన వల్ల మాకు పోలీసులు కూడా కంప్లైంట్ దగ్గరికి పోతే మీరు సీఏకి ఇవ్వండి లేదంటే ఆ పెనుగొండకు పోండి ఆటికి ఇటుకి అని చెప్పి వాళ్ళు కూడా మాకు కంప్లైంట్ కూడా తీసుకోలేదు సార్. మళ్ళీ అందుకని మళ్ళీ ఇటుకు వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ ఇటుకు వచ్చినాం కాబట్టి మాకు వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఫస్ట్ తూరే మమ్మల్ని బెదిరించినారు. ఇప్పుడు మళ్ళీ వచ్చినామో తెలిస్తే మమ్మల్ని ఏమైనా చేయొచ్చు. వారం 10 రోజులు పెట్టి మా చేనులో పని చేసుకుంటాం మేము. చేసుకుంటా అంటే రెండోది ఫస్ట్ తప్ప వచ్చి చేయొద్దండి, నీకు హక్కు లేదరా, మాది కూడా మీ చేను ఆడుంది, నీకు ఎక్కడ ఉంది, హక్కు లేదు, నీకు రానివద్దు, పక్క రావద్దు అన్నారు. లేదు నాది భూమి అని చెప్పని నేను చేసుకుంటా వస్తున్నాను. మళ్ళీ రెండో తప్ప వచ్చినారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అడ్డం వచ్చిన తర్వాత నేను వదులుకోను. భూమి నాది, మీది కాదు. మీ భూమిలోకి నేను పోలేదు, నా ఆస్తిలో నేను ఉన్నాను. మీకైతే మీకు ఇబ్బంది లేదు, మీకు ఇబ్బందులు పెట్టలా. మీ రవీంద్ర రెడ్డి, శేఖర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి వచ్చి నాకు దౌర్జన్యంగా నేను ఏం చేస్తే ఎవరు నీకు దిక్కు అనే మాట రెండు చేతులు ఎత్తి ఇట్లా కాళ్ళు పట్టుకున్నా కొడుకు కుల్లారెడ్డి కొడుకు ఇనలేదు. ఆ పిల్లోడు ఇంటికి ఆఫీస్ దగ్గరికి ఎస్పీ మేడం దగ్గరికి పోయి మేమేదో మాకు భయపడి మేము వాళ్ళ దెబ్బకు భయపడి ఏం చేస్తారేమో అని చెప్పని మేము మేడం దగ్గరికి వచ్చి కటారుపల్లి నివాసులైనటువంటి వెంకటరమణ వాళ్ళ చిన్నాయన వేమనారాయణ వీళ్ళకి 1978లో గాండ్లపేంట మండలం సర్వే నెంబరు 482 2 ఎకరా 41 సెంట్లు 1978లో సాగు భూమికి ఇచ్చారు. వాగు పరంపోగిని చాలా ఏళ్ళు వీళ్ళు పంట పెట్టుకుంటూ వచ్చినారు. మధ్యలో మనందరూ చూస్తున్న 100లో ఉన్న ఎకరాలు కూడా గిట్టుబాటు కాక అట్లా పంటలు పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు గుంతల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు వాళ్ళ అవసరాల కోసం ఆ మట్టి ఎర్రమట్టి నేల, ఎర్రనేల అది, ఆ గుంతలో తవ్వుకొని అట్లా మట్టి తీసుకొని అట్లా అయితే చేసుకున్నారు. ఆ గుంతలో పూడ్చుకోవటానికని ఈ వెంకటరమణ, వేమనారాయణ వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా, వీళ్ళ దళితులు వీళ్ళందరూ కూడా అట్లా పని చేసుకుంటా ఉంటే అక్కడ మండలంలో ఉన్నటువంటి టీడీపీ మాజీ కన్వీనరు పెద్దలు ఆయన వెంకటరామరెడ్డి గారు, తర్వాత ఆయన వెళ్ళి ఒక గ్రామ సభలో వీళ్ళు అర్జీ పెట్టుకుంటే ఎంఆర్ఓ గారికి ఆ గ్రామ సభలోనే వీళ్ళు చెప్పిన విధంగా కులం పేరు పెట్టి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలలో కూడా ఇంకా గ్రామాల్లో ఈ రకంగా దళితుల మీద ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయంటే నిజంగా మా పాలకులు సిగ్గుపడాల, అధికార యంత్రాంగం సిగ్గుపడాల. కాబట్టి ఆ భూమిది సమస్య పక్కన ఇది జరిగింది. పోయిన 18వ తేదీన గౌరవ శ్రీమతి ఎస్పీ మేడం గారికి వీళ్ళు గ్రీవెన్స్కి వచ్చేసి పెట్టుకోవడం జరిగింది. మేడము లోకల్ సిఏ గారికి, ఎస్ఐ గారికి వీళ్ళు కలవమని చెప్తే అక్కడ స్టేషన్లో పంచాయతీ కూడా చేయడం జరిగింది. ఆ పంచాయతీకి మేము కూడా వెళ్ళడం జరిగింది. సిపిఎం పార్టీగా దళితుల పక్షాన న్యాయం వీళ్ళ వైపు ఉందనే ఉద్దేశంతో మా పార్టీగా నేను అలాగే మా జిల్లా లీడర్ సుబ్బిరెడ్డి గారు ఇద్దరు
జోక్యం చేసుకొని ఆ రోజు స్టేషన్లో పంచాయతీ చేయడం జరిగింది. ఏం ఆ రోజు పెద్ద మనుషుల పంచాయతీ అంటే, వీళ్ళ భూమిలోకి వెంకటరామరెడ్డి సార్ గారు గానీ, లేదంటే తన అనుచరులు గానీ, ఎవ్వరు కూడా మేము అడ్డు పోము వాళ్ళ భూములేకి అని వ్రాతపూర్వకంగా స్టేషన్‌లో రాసి ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఓవర్‌టాక్ చేస్తూ నిన్నటి రోజున వాళ్ళ భూమిలో చదును చేసుకుంటా ఉంటే ఫస్ట్ జేసీబీ పెట్టింటే జేసీబీని అడ్డుకున్నారంట. జేసీబీతో ఎందుకులని చెప్పేసి సొంతంగా వీళ్ళే ఆ పలుగు తీసుకొని దగ్గర వీళ్ళ కుటుంబ సభ్యులు అంతా వీళ్ళే ఆ గుంతలన్నీ పూడ్చుకొని కంప చెట్లు చేసుకొని ఏదో దున్నేసి వర్షం పడతా ఉంది ఉలవలేసుకున్నామని ఆ ఉద్దేశంతో వీళ్ళు చేసుకుంటా ఉంటే నిన్నటి దినం ఆ వీడియోలు కూడా ఉన్నాయి. వీళ్ళు వీడియోలు కూడా తీస్తున్నారు. మిమ్మల్ని చంపితే ఎవరు కలెక్టరు ఇంకో విషయం చెప్పాలంటే నిన్ను ఎవరు రైడ్ ఉండమని చెప్పింది. ఆ పదాలు వింటా ఉంటే నీకు దిక్కున్న చోట వాడు పదాలతోనే అసభ్య పదజాలంతో వాడు గీడు ఎవరు దళితులని ఇల్లు చెప్పుకోకుండా అధికారులు కూడా ఈవెన్ పోలీస్ వారిని కూడా వాడు వీడు అని సంబోధించి మాట్లాడడం అది తగదు అని చెప్పేసి వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాం. ఏదేమైనా దళిత కుటుంబానికి ఆ భూమి విషయంలో కానీ లేదంటే వీళ్ళ ప్రాణాల విషయానికి రక్షణ వచ్చే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా తీసుకోవాలా. అలాగనే వాస్తవాలు ఏదైతే ఉన్నాయో వాస్తవాలు గ్రహించి తహసీల్దార్ కూడా వీళ్ళకి న్యాయం చేయాలా. చేయని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీ కూడా మేము కూడా వీళ్ళకు అండగా ఉండి వీళ్ళు ఏ కార్యక్రమం తీసుకొని ప్రోగ్రాం చేసినా కూడా దానికి మేము వెన్నంటూ ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం.